ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం. మా సోదరి సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో. అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో. చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ 89లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు.